హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఇలాంటి వీడియోలు మరెన్నో తెస్తూనే ఉంటాను. ఈరోజు మనకు వీడియోలోకి వెళ్తే మాత్రం ఇంతకుముందు కూడా మనం Wzatco S4 గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఈరోజు కొత్తగా వచ్చిన ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకుందాం. Wzatco S6 Projector. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకు ఓమ్ ప్రాజెక్టర్ అని చెప్పొచ్చు, ఓమ్ సినిమా ప్రాజెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని క్లారిటీ పరంగానైనా కానీ పిక్చర్ పరంగానైనా కానీ లుమియాన్స్ పరంగానైనా కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయన్నమాట. బడ్జెట్ కూడా మనకు అందుబాటులోనే ఉంది. అండ్ దీని బడ్జెట్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్తే దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. Wzatco S6. ఇంతకుముందు మనం Wzatco S4 గురించి వీడియో చేసాం. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కార్ట్లో వదిలేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో కనుక అది కూడా మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏది బెటర్ అని చెప్పి. కంక్లూజన్లో మీకే అర్థమైపోతుంది. రెండు వీడియోలు చూడండి. అండ్ దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్తో వస్తుంది. ఇది 4K సపోర్టెడ్ అనమాట. అండ్ దీని లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 7200 లుమియాన్స్. ఇప్పటి నుంచి Wzatco కంపెనీలో వచ్చిన ఇది హైయెస్ట్ లుమియాన్స్ అని చెప్పొచ్చు. అండ్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1. దీని ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీని స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మన పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే AV పోర్ట్ అండ్ 2 USB పోర్ట్స్ అండ్ 2 HDMI పోర్ట్. ఆడియో అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుంటే 5 వాట్ స్పీకర్. ఇది డాల్బీ అండ్ 5.1 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ దీనిలో ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే 1 GB ర్యామ్. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే 8 GB స్టోరేజ్. దీనిలో GPU గురించి మనం మాట్లాడుకుంటే Aerram G31 అనేది GPU వాడడం జరిగింది. అండ్ దీనిలో కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ గురించి మనం మాట్లాడుకుంటే 5.0 అండ్ 5.1 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఎనీ ఆడియో మీరు మొబైల్ నుంచి వెళ్ళి కానీ అన్నిటి నుంచి వెళ్ళి బ్లూటూత్ ద్వారా మనకు కనెక్ట్ చేసుకొని మాత్రం పిక్చర్ అనేది చూడడం జరుగుతుంది. ఆడియో అనేది వినవచ్చు. అండ్ ఎనీ సౌండ్ బార్ కూడా మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో ఆండ్రాయిడ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 9.0 అండ్ TVOS నుంచి వెళ్ళి వస్తుంది అనమాట. అంటే ఇది TVOS ఉంది, మొబైల్ 9.0 కాదు. ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ టీవీ 9.0 వర్షన్ అనమాట. అండ్ దీని కీస్టోన్ కరెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే కీస్టోన్ 4D హారిజాంటల్ అండ్ వర్టికల్ -R +45 degrees వరకు మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది 3D కీస్టోన్ కరెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు రిమోట్తో కూడా ఎలక్ట్రానిక్ కీస్టోన్ అండ్ మాన్యువల్ కీస్టోన్ కూడా ఉంటుంది. మనం బటన్ ద్వారా చేసుకోవచ్చు రిమోట్ నుంచి వెళ్ళి. అండ్ దానిలో వచ్చే మనకు మాన్యువల్గా కూడా మనకు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,900 రూపీస్. అండ్ 1 year వారంటీ Wzatco వారంటీతో వస్తుంది అనమాట. ఇది అవైలబుల్ అని అమెజాన్లో మీకు దొరికిపోతుంది. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే మాత్రం పర్చేజ్ చేస్తూ ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఎందుకంటే దీని కలర్ గురించి మనం మాట్లాడుకుంటే గోమియట్ కలర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు మంచి పంచి కలర్స్తో అండ్ మంచి సినిమా హైలైట్ 4K మూవీ అయితే మనం ఒక మంచి 5 సౌండ్ సిస్టమ్తో కనెక్ట్ చేసుకొని చూస్తే మాత్రం ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. బట్ ఇది ఆండ్రాయిడ్ వాడకుండా మీరు అదర్నల్ ఎక్స్టెండ్ మనకు టీవీ ఫైర్ స్టిక్ కానీ అండ్ MI బాక్స్ కానీ కొత్తగా వచ్చిన రియల్మీ టీవీ బాక్స్ అండ్ టీవీ స్టిక్తో కానీ మీరు కనెక్ట్ చేసుకొని కనుక ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తే మాత్రం సూపర్ పిక్చర్ అనేది క్వాలిటీ మూవీ లైఫ్ అండ్ మూవీ 4K అట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు ఎలాంటి చింత లేకుండా చూడొచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అండ్ కలర్స్ పరంగానే కానీ దీనిలో హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ ఫోకస్, అంటే మీకు రిమోట్ నుంచి వెళ్ళే ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 4D కీస్టోన్ కరెక్షన్ అండ్ సీలింగ్ మౌంట్ అనమాట. సీలింగ్ మౌంట్ అన్ని ప్రొజెక్టర్లకు వస్తుంది, బట్ వీళ్ళు ఎక్స్పెషల్లీ హైలైట్ చేస్తున్నారు అనమాట. అండ్ దీనిలో పిక్చర్ క్లారిటీ వచ్చేసి క్లియర్ పిక్చర్ క్వాలిటీ అని చెప్తున్నారు. అండ్ అప్గ్రేడింగ్ కూలింగ్ సిస్టమ్, అంటే S4తో ప్రివ్యూ జనరేషన్స్తో కంపేర్ చేస్తే S6లో మీకు కూలింగ్ అనేది ఫ్యాన్స్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కూలింగ్ సిస్టమ్ ఇంకా అప్గ్రేడ్ అయిందని చెప్తున్నారు. అండ్ లో నాయస్, అంటే ఇంతకుముందు జనరేషన్తో పోల్చుకుంటే 30% 40% లోయర్ నాయస్ అని చెప్తున్నారు. అంతకంటే అందులో కూడా వచ్చేంత సౌండ్ కూడా మీకు ఇందులో
రాదని చెప్తున్నారు. అండ్ 50,000 అవర్స్ అని చెప్పి ల్యాంప్ టైం అని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మీకు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ బై అని చెప్తాను. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,900 అంటే 25,000లో ఇది ఒక మంచి ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీని కలర్ అయినా కానీ లుమియాన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. మీరు కళ్ళు మూసుకొని కొనచ్చు. అండ్ దీని నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ.